పాప పేరేంటంటే పుట్టినరోజు జరుపుకుంటే నిరీక్షణ. పుట్టినరోజు ఎవరిది అంటే పాపది, గుర్తుపెట్టుకోండి. పుట్టినరోజు ఎవరిది? పాపది. కానీ వాక్యం ఎవరిది? పాపకు కాదు. ఇప్పుడు చెప్పిన అర్థం చేసుకునే వయసు ఆ పాపకు లేదు. అందుకే అందరూ జాగ్రత్తగా వినండి. పుట్టినరోజు ఎవరిది? పాపదే. కానీ వాక్యం ఎవరికి? పాపకని చెప్పకండి. ఆ పాప ఇక్కడ ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఒకవేళ ఉన్న అర్థం అవుద్దో లేదా అస్సలు అర్థమయ్యే అవకాశం కూడా లేదు. అందుకే ఇంతవరకు పాపకు జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిగాయి. ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం ఎవరికి చెప్పండి? అఫ్ కోర్స్ మనకు పుట్టినరోజు ఈ రోజు కాకపోయినా మనం కూడా పుట్టిన వారమా కాదా? బ్రతుకుతున్న వారమా కాదా? అందుకే జాగ్రత్తగా ప్రతి మాటను మనం విందాం. ఇక్కడ ఎవరైతే జీవము కలిగి ఉన్నారో, ఎవరైతే నేను ఇప్పటికీ బ్రతికే ఉన్నాను అని ఫీలింగ్ లో ఉన్నారో జాగ్రత్తగా ప్రతి ఒక్కరు విని. ఎందుకంటే పుట్టడం ఎప్పుడు గొప్ప విషయం కాదు. పుట్టినవాడు బ్రతకాల్సిన విధంగా బ్రతకడమే అన్నిటికంటే గొప్ప విషయం. అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఫ్యాన్ ఉంటుంది, తెలుసు కదా, మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది. ఆన్ చేయగానే ఆ తిరగాల్సిన విధానంలో తిరగకుండా రివర్స్లో తిరిగింది అనుకోండి, గాలి వస్తుందా? చెప్పండి, గాలి వస్తుందా? మీరు నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అది తిరగడం ఇంపార్టెంట్ కాదు, సరి అయిన క్రమంలో తిరగడం ఇంపార్టెంట్. అవునా? మనం పుట్టడం ఇంపార్టెంట్ కాదు, బ్రతకడం ఇంపార్టెంట్ కాదు, సరి అయిన క్రమంలో బ్రతకడం ఇంపార్టెంట్. ఎట్లా పడితే అట్లా బ్రతుకుతా అంటే కుదురుతుందా? కుదరదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అన్నం తినడానికి ఒక పద్ధతి ఉంటుంది, అవునా కాదా? దేనికైనా ఒక పద్ధతి. అన్నం తినడానికి ఒక పద్ధతి ఉందా లేదా? జనరల్గా చేసే పద్ధతి ఏంటంటే ప్లేట్లో అన్నం పెట్టిన తర్వాత చిన్న పచ్చడి వేసి, తర్వాత కూర వేసి, ఆ తర్వాత సాంబార్ వేసి, చివర్లో ఏంటి పెరుగుతో ఫినిష్ చేస్తాం. అవును కదా? అవును, అదొక పద్ధతి. నేను అడుగుతున్న ఒక చిన్న ప్రశ్న సమాధానం చెప్పండి. ఇదంతా కలుపుకొని తినేసి మొత్తం ముగించడానికి 10 నిమిషాలు పడుతుంది అనుకుందాం. 5 నిమిషాలు తినేవా మహానుభావులు కూడా ఉంటారు, నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. 10 నిమిషాలు పడుతుంది అనుకుందాం. ఈ 10 నిమిషాల్లో ఒకవేళ ఇందులో పచ్చడి తిన్నాడు, చికెన్ తిన్నాము, తర్వాత సాంబారు తిన్నాము, తర్వాత పెరుగు తిన్నాము. నేను అడుగుతున్న ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పండి. అన్నీ వెళ్ళి కడుపులో కలిసిపోతాయా? పచ్చడి ఇక్కడ, చికెన్ ఇక్కడ, పెరుగు ఇక్కడ, సాంబార్ ఇక్కడ ఉంటుందా? కలిసిపోతాయా? ఎలాగో కడుపులో కలిసిపోతాయి కదా, ప్లేట్లోనే కలిపేసి తింటా అంటారు ఎవరైనా? చెప్పండి, కడుపులో కలుస్తున్నాయా లేదా? కలుస్తాయి. అలా అని ప్లేట్లోనే సాంబార్, దాంట్లోనే పచ్చడి, దాంట్లోనే పెరుగు, దాంట్లోనే థమ్స్అప్, దాంట్లోనే కోకోకోలా, దాంట్లోనే అన్నీ వేసి ఎలాగో కలుస్తాయి కదా బ్రదర్ 10 నిమిషాల తర్వాత. అదేదో నేను ముందే కలిపేస్తా అంటే కుదురుతుందా? కుదరదు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో ప్రతి దానికి ఏముంటుంది చెప్పండి? పద్ధతి. ఆ పద్ధతి లేకపోతే ఏమంటారు చెప్పనా? టింగరోళ్ళు అని అంటారు. అవునా? కుడి చేత్తో అన్నం తినాలి, ఎడమ చేత్తో తింటున్నాడు అనుకోండి, ఏమంటాం? టింగరోళ్ళు అంటాం. నీళ్లు తాగాలి, నీళ్లు కాకుండా కుడిది తాగుతున్నాడు అనుకోండి, ఏమంటాం? టింగరోళ్ళు అంటాం. పద్ధతిగా బ్రతకాలి, అలా కాకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే ఏమంటాం చెప్పండి? టింగరోళ్ళే అని అంటాం. అందుకే ఈరోజు ఎట్లా పడితే అట్లా బ్రతకడానికి మనం ఇక్కడ లేదు. ఈరోజు ఒక మంచి వేదికను దేవుడు ఇచ్చాడు. ఏంటి ఆ వేదిక? పాప కేక్ కట్ చేసే వేడుక కాదు, మనం ఎలా బ్రతకాలో తెలియజేసే వేడుక. ఆ వేడుకను దేవుడు ఇచ్చాడు కనుక జాగ్రత్తగా ఇక్కడ ఉన్న మనం అందరం జాగ్రత్తగా విందాం. ఎలా బ్రతకాలో 2 విషయాలను చూపించి నేను ముగించేస్తాను. ఎక్కువ మాటలు చెప్పను కానీ జాగ్రత్తగా విందాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు లూకాసు సువార్తను ఓపెన్ చేయండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం, లూకాసు సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున
అనేకులు ఏం చేశారంట అంటే ఒక మనిషి పుడితే ఏదో జరగాలి. ఏం జరగాలి చెప్పండి? సంతోషించాలి కాదు, ఏం చేయాలి? అనేక మంది చెప్పండి, అనేక మంది ఏం చేయాలంట? నేను అడుగుతాను, మనం పుడితే మన పుట్టుకను బట్టి మహా అంటే ఎవరు సంతోషించారు చెప్పండి? మన తల్లిదండ్రులు. మహా అంటే ఎవరు సంతోషించారు చెప్పండి? మన బంధువులు. మహా అంటే ఎవరు సంతోషించారు చెప్పండి? మన బంధువులు, ఇరుగు పొరుగు వారు, తెలిసిన వారు అందరూ సంతోషించారు. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆయన పుడితే గట్టిగా మాట్లాడాలంటే ఆయన తల్లిదండ్రులు సంతోషించాలి. ఎందుకనంటే మనకు పాత నిబంధనలు అబ్రహాము, శారాలు మనందరికీ తెలుసు. పుట్టక చివరి టైంలో పుట్టిన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. అలాంటి కుటుంబమే కొత్త నిబంధనలో ఉంది. వాళ్ళెవరో కాదు, ఎలిజబెతు, జకర్యా. వీరికి అసలు గర్భఫలం లేదు, పెళ్ళయింది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వృద్ధులు అయిపోయారు. దేవుడు తన కానుకగా ఎవరిని అనుగ్రహించాడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. నేను అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. పుట్టక ఒక అబ్బాయి పుడితే ఎవరు సంతోషించాలి చెప్పండి? అమ్మా నాన్న సంతోషించాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పరా? అతడు పుట్టినందున ఎలిజబెతు, జకర్యాలు సంతోషించరు కాదు. అతడు పుట్టినందున ఏదో జరిగిపోయింది, వాళ్ళ బంధువులు సంతోషించారు కాదు. ఒక మనిషి పుడితే ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. నేను ఆ పుట్టుక దాని వెనక ఏ విధమైన ప్రక్రియ జరగాలంటే మనం పుట్టినందున ఏం జరగాలి చెప్పండి? ఇప్పుడు యవనస్తులు జాగ్రత్తగా వినండి, స్త్రీలు జాగ్రత్తగా వినండి, పురుషులు జాగ్రత్తగా వినండి. మనం పుట్టుటను బట్టి ఏమి జరగాలి గట్టిగా? అనేక మంది ఏం చేయాలంట? సంతోషించాలి. నేను అడుగుతున్నా, మీ జీవితాన్ని బట్టి అనేక మందికి సంతోషం ఉందా? జాగ్రత్తగా వింటా. ఒక మనిషి తన జీవితంలో ముగ్గురిని సాటిస్ఫై చేయాలి, ముగ్గురిని ఆయన సంతోషపరచాలి. లేదా 3 సందర్భాల్లో తన జీవితాన్ని బట్టి న్యాయం చేయాలి. అందులో మొదటిది, ఒక క్రైస్తవుడు తన జీవితాన్ని బట్టి సంఘానికి అపకీర్తి కలగకుండా సంఘ సంతోష కారణంగా బ్రతకాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఒక క్రైస్తవుడు తన జీవితాన్ని బట్టి ఎవరిని సంతోషపరచాలి చెప్పనా? తన కుటుంబాన్ని సంతోషపరచాలి. ఇంకా 3వది ఏంటంటే, ఒక క్రైస్తవుడు తన జీవితాన్ని బట్టి సమాజాన్ని కూడా బాగు చేసేవాడిగా ఉండాలి. ఈ 3 మన జీవితాన్ని బట్టి జరగలేదు అనుకోండి, మనం మనుషులం కాదు. ఎవరని చెప్పండి? టెంగరోళ్ళం. పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా చెయ్యకపోతే ఏమంటారు చెప్పండి? నేను ఇప్పటికీ ఎడమ చేత్తో తింటున్నాను అనుకోండి, ఆ బ్రదర్ అండి ఎంత అందంగా తింటున్నాడు తెలుసా అంటారా?